మెమరీలో గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ ఉండదు, ఇష్టమైందే గుర్తుంటుంది. దిస్ ఈజ్ యూ షుడ్ నో మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నాలజీని ఈ జీవితంలో అనుకుంది సాధించాలంటే సేమ్ థింగ్. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి విషయాలు రావాలంటే చెడు విషయాలు వదలాలి, మంచి బుద్ధులు రావాలంటే చెడు బుద్ధులు వదలాలి, మంచి కావాలంటే చెడు వదలాలి. ఎస్ ఆర్ నో? చదువుకున్నప్పుడు గుర్తుంటుంది, ఎస్ నో, కానీ ఎగ్జామ్లో గుర్తురాదు. అబ్బో ఇది ఎస్ అని ఎక్కువచ్చింది. కారణం ఏంటో తెలుసా నాన్న? చదివినప్పుడు గుర్తుంటుంది, ఎగ్జామ్లో ఎందుకు గుర్తురాదంటే మర్చిపోతారు. అవునా? మర్చిపోతారు అంటే మతిమరుపు బాగా ఉందన్నట్టు. ఇప్పుడు మతిమరుపు గురించి ఒక చిన్న నేను ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మీకు మతిమరుపు లేనట్టే. పెట్టాలా అడగాలా వద్దా క్వశ్చన్? ఈ క్వశ్చను అడిగే ముందు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అంటే ఒక సినిమా నుంచి తీసుకొచ్చాను. ఆ సినిమా హీరో పేరు నాకు గుర్తు రావట్లేదు నాన్న, ఆ సినిమా పేరు కూడా గుర్తు రావట్లేదు, కానీ ఆ సినిమా హీరో ఒక స్టెప్ వేసాడు. ఆ స్టెప్ నాకు గుర్తుంది. ఇప్పుడు స్టెప్ వేసి చూపిస్తాను. వేయాలా వద్దా? ఆ స్టెప్ వేయగానే మీరు సినిమా పేరు చెప్పాలి. కానీ ఆ స్టెప్ వేయాలంటే చాలా కష్టం అమ్మా, చాలా చాలా కష్టం. 5 నుంచి 10 ఏళ్ళు కష్టపడితే కానీ అటువంటి స్టెప్ రాదు. అది అంత కష్టపడే స్టెప్. మొదలు పెట్టాలా? సినిమా పేరు చెప్పాలి. రెడీ? 1 2 3. ఇది స్టెప్పా? ఎంత బాగా చెప్పారు నాన్న. చదువు మాత్రం గుర్తులేదు, స్టెప్ మాత్రం గట్టిగా చెప్పాలి. స్టెప్ మాత్రం ఇప్పుడు నేను అడిగింది చెప్పండి, మర్చిపోయారా? ఇప్పుడు కొంతమంది అంటారు, బాబు అందరు మాట్లాడాలన్న, ఎవరైతే అబ్బాయిలు మాట్లాడుతారో మీకు 100/100, మాట్లాడుకుంటే 100/0. ఓకే, 0/100. రైట్. ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. సార్ ఇది కొత్త సినిమా సార్, అందుకని మీరు చెప్తున్నారు. కొద్దిగా పాత సినిమా అడగండి సార్. అడుగుతాను, చెప్తారా? ఈ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాన్న, ఈ సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఈ సినిమా ఏంటో తెలుసా? నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ సినిమా పార్ట్ 1 పార్ట్ 2గా వచ్చింది. హీరో పొడుగ్గా ఉంటాడు, వీళ్ళని ఇంకా పొడుగ్గా ఉంటాడు. నిజం, ఇది ఆర్డినరీ కాదు నాన్న. ఈ సినిమాలో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. ఎవరమ్మాయి? అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు సినిమాలో ఏం పేరు? అబ్బాబ్బాబ్బా, సూపర్ నాన్న మెమరీ. ఇంకా విషయం చెప్తాను, ఇంకా అయిపోలే. ఈ సినిమా పాట వస్తూ ఈ అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంటే వెనక నుంచి ఏమో కనిపిస్తాయి. ఏంటవి? ఆ బటర్ఫ్లై కలర్ ఏంటి? ఇది కూడా గుర్తుంది. పనికిరాని సినిమా సీన్లని గుర్తుంది, చదువుకునే విషయాలు మాత్రం గుర్తులేవు. నేను చెప్పింది రైట్ అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న, గట్టిగా. సార్ మీరు కొత్త సినిమా అడిగారు సార్, 9-10 ఏళ్ళ కింద బాహుబలి అడిగారు సార్, ఇది రాంగ్ సార్. మీకు ధైర్యం ఉంటే పాత సినిమా అడగండి. ఇప్పుడు పాత సినిమా అడుగుతాను, ఇది చెప్పాలి. ఇది మీరు చెప్పలేరు, గ్యారెంటీ చెప్పలేరు. అంత టఫ్ క్వశ్చన్ అడుగుతాను. ఆర్ యు రెడీ ఫర్ క్వశ్చన్? విల్ యూ ఆన్సర్? ఇఫ్ యూ ఆన్సర్ మీ లైఫ్లో తిరిగే ఉండదు నాన్న, చాలా టాప్ అయిపోతారు. అడగాలా వద్దా? ఈ సినిమా పేరు గుర్తు రావట్లేదు, కానీ ఈ సినిమాలో ఏముంటుందంటే బస్సులో ఒక అమ్మాయి వెళ్తుంటుంది, చున్నీ జారిపోతుంది. ఇది కూడా తెలుసా? చున్నీ కలరు అది కూడా తెలుసా? ఆ చున్నీ ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడ్డారో వాళ్ళు ఏ బైక్ మీద వెళ్తుంటారు, అది కూడా గుర్తుంది. ఈ సినిమా వచ్చినప్పుడు చాలామంది పుట్లే. మెమరీలో గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ ఉండదు, ఇష్టమైందే గుర్తుంటుంది. దిస్ ఈజ్ యూ షుడ్ నో మై డియర్ స్టూడెంట్స్. ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్ క్లాస్ ఆర్ సినిమా. నీకు ఏది ఇష్టమైతే అదే గుర్తుంటుంది, అంతేగాని గుర్తులేదు సార్, నాన్ సెన్స్. ఇప్పుడు చెప్పండి, చదువుకోకపోవడానికి కారణం మీరా సార్లా? మీరా సార్లా? మీ క్లాసులో టీచింగ్ చెప్పిన సారు సేమ్, మ్యామ్ సేమ్, వేరేవాళ్ళు కాదు నాన్న, కానీ డిఫరెంట్ మార్కులు వస్తూ ఉంటాయి అందరికీ. కారణం ఏంటంటే చెప్పడంలో తప్పు లేదు నాన్న, వినడంలో తప్పు ఉంది. దాన్ని ఏమంటో తెలుసు, నాకు సగం మాత్రమే తెలుసు, పూర్తి చెప్పాలి. బాడీ ప్రజెంట్
మీకు ఇది కూడా తెలుసా? వా సూపర్, నిజంగా చెప్తున్నా. రాజమండ్రి విద్యార్థులకు అభినందన, మందార మాల కొట్టుకోండి. రైట్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇంతవరకు? నేను ఓన్లీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలేను, ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దవాళ్ళు కూర్చుంటారు, చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు కాబట్టి మీ గురించి పనికొచ్చి చెప్తున్నాను, ఆల్ ఆర్ స్టూడెంట్స్ కాబట్టి. నౌ వాట్ కుడ్ బి ద రీజన్, ఎందుకు మీరు అనుకుంది సాధించవచ్చు, ఎలా సాధించవచ్చో నేను ఇంతవరకు జస్ట్ 1 కోటి మందికి క్లాస్ చెప్పాను. 1 crore పీపుల్ క్లాస్ చెప్పాను లాస్ట్ 30 years నుంచి. హ్యావ్ కండక్ట్ మోర్ దెన్ 6,000 వర్క్షాప్స్. ఇది వర్క్షాప్ కాదు, ఫుల్ డే వర్క్షాప్స్. We created more than 6,000 trainers. I have been to 48 countries as on today. I am going to 49th country, Taiwan, on 29th of this month. 29th will be in Taiwan. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తుంది తెలుసా? నేను చెప్పింది చేస్తే మీ లైఫే బాగుంటుంది. వింటారా వినరా? ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను. మార్చిలో ఐ బీన్ టు 1 country కాల్డ్ అమెరికా. అది 4th time, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైందో చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్పితే బాగుండదేమో అనిపిస్తుంది. చెప్పాలా వద్దా? నిజం చెప్తున్నాను, అబ్బాయి లేకుంటే అందమేముంది ప్రపంచంలో? అబ్బాయిలు ఆర్ సూపర్, అబ్బాయిలు ఆర్ వండర్ఫుల్, అబ్బాయిలు సూపర్ సూపర్. ఇక చాలా మీ గురించి అయిపోయింది, ఇంకా ఎక్కువ మాట్లాడకండి ఇంకా. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు అనుకుంది సాధించాలా వద్దా? చెప్పనా గట్టిగా? మీ గోల్ నిజం కావాలా కావద్దా? చెప్పండి గట్టిగా. మీ మనసులో ఉంది నిజం కావాలా వద్దా? బాబు మాట్లాడండి రా బాబు గట్టిగా. యా, కావాలా కావద్దా? నేను 1 2 3 అంట, గట్టిగా చెప్పండి. మీ మనసులో ఏముందో గట్టిగా చెప్పండి. అది ఎందుకు కావాలో ఎలా కావాలో నేను చెప్తా. 1 2 3. మీ మనసులో ఉందో చెప్పండి గట్టిగా. ఏమైదాం అనుకుంటున్నారు? ఏం కాకుంటే మూగోలు అయిపోతారు, జాగ్రత్త. ఏదో ఒకటి చెప్పండి. 1 2 3. ఏమైదాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. ఇది కావాలా వద్దా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు నన్ను అందరు అడగండి, సార్ గట్టిగా. సార్ నేను అనుకుంది కావాలంటే, గట్టిగా నేలక, నేను అనుకుంది కావాలంటే ఏం చేయాలి సార్? అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకుంటే అడిగేవాని కాదు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇఫ్ యు ఆర్ రెడీ, ఆర్ యు రెడీ? ఒకసారి స్ట్రైట్ కూర్చున్నాను. స్ట్రైట్ కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలాంటి అబ్బాయిలకి ఏదో గుర్తొస్తుంది, అది కాదు. ఓకే, స్ట్రైట్ కూర్చోండి. ఓకే, స్ట్రైట్ కూర్చోండి. కూర్చోరా. ఒకసారి గాలి పీల్చుకోండి. సౌండ్ ఎందుకు? గాలి పీల్చుకోండి, వదలండి. రైట్. పీల్చుకున్న గాలి ఏంటి? వదిలే గాలి ఏంటి? నిజం చెప్తున్నా నాన్న, మీ ఎంత మెమరీ అంటే గుర్తుంది మీకు. ఇంకా ఈ విషయం ఎవరు చెప్పారు మీకు? ఏ టీచరు? సైన్స్ టీచర్. సైన్స్ టీచర్కి సూపర్. ఇప్పుడు ముందుకెళ్దాం. ఇంకా మీకు జీవితంలో ప్రతిరోజు కష్టాలు ఉండాలా, ఆనందం ఉండాలా? గట్టిగా చెప్పాలి. ప్రతిరోజు కష్టాలు, ఇబ్బందులు, ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లము, ఎగ్జామ్ ప్రాబ్లము, ఏ ప్రాబ్లము, రిజల్ట్ ప్రాబ్లము, మ్యారేజ్ ప్రాబ్లము, పిల్లల ప్రాబ్లము, కడుగురు ప్రాబ్లం, అన్నీ ఉండాలా? హ్యాపీ ఉండాలా? గట్టిగా చెప్పండి. హ్యాపీ కావాలన్నా? ఎంతమందికి హ్యాపీ కావాలన్నా చేయబెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంతమందికి హ్యాపీ అవుద్దాం, వాళ్ళకి ఏడుపు కావాలేమో. వెరీ గుడ్. ఈ మధ్యలో నాన్న నేను ఒక మంచి పుణ్యక్షేత్రంకి వెళ్ళాను. అక్కడ ఒక స్వామీజీ కలిచాడు. ఆ స్వామీజీ ఏం చెప్పాడంటే, ఇటు పిలిచాడు. ఏంటండి అడిగాను. మీరు రాజమండ్రి వెళ్తున్నారంటే, వెళ్తున్నాను స్వామి అన్నాం. రాజమండ్రిలో నా పిల్లలకి, అంటే ఆయన పిల్లలు మీరందరడం, నేను ఒక రహస్యం చెప్తాను, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు. మీకు ఆ రహస్యం చెప్పాలా వద్దా? చెప్పండి గట్టిగా. చెప్తాను. అతను ఏం చెప్పాడో మీకు చెప్తాను, మీరు చేయండి. ఇక ప్రాబ్లమ్స్ ఉండవు. స్ట్రైట్ కూర్చోండి. ఒకసారి అమ్మడానికి నమస్కారం పెట్టండి. దేవునికి నమస్కారం పెట్టండి, పైకి చూసి చేతులు తీసేయండి. ఇప్పుడు ఆ స్వామి చెప్పింది చెప్తాను. కరెక్ట్ 3 minutes తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. 3 minutes ఎక్సర్సైజ్ అంతే. అది రెడీ? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇంకా ఒకసారి నవ్వండి, ఆపండి. నవ్వుతుంది, వెరైటీగా నవ్వింది. ఓకే, డన్. రెడీయా? రెడీయా? 1 2 3. ఒకసారి స్ట్రైట్గా కూర్చొని ఆక్సిజన్ పీల్చుకోవడం మొదలుపెట్టండి. 3 నిమిషాలు పీల్చుకోండి. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు నాన్న. 3 నిమిషాలు పీల్చుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈజ్ ఇట్ పాసిబుల్? సౌండ్ గట్టిగా.
దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నాలజీని ఈ జీవితంలో అనుకుంది సాధించాలంటే సేమ్ థింగ్. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి విషయాలు రావాలంటే చెడు విషయాలు వదలాలి, మంచి బుద్ధులు రావాలంటే చెడు బుద్ధులు వదలాలి, మంచి కావాలంటే చెడు వదలాలి. ఎస్ ఆర్ నో?